నేను 100 కేజీస్ ఉన్నాను. 44 సంవత్సరాల వయసు. అయినా కూడా టెన్నిస్ ఆడుతూ ఆల్మోస్ట్ 500 క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీని ఎవ్రీడే బర్న్ చేస్తున్నాను. కానీ చాలామంది చేసే ఒక పెద్ద తప్పు ఏమిటంటే వాకింగ్ మాత్రమే చేస్తే సరిపోతుంది, ఇంకేం అక్కర్లేదు అనుకుంటారు. అది పూర్తిగా అవాస్తవం. ఈ వీడియోలో నేను టెన్నిస్ వల్ల వచ్చే బెనిఫిట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈరోజు నా 5th డే ఆఫ్ ఎక్సర్సైజ్ అంతా కూడా టెన్నిస్తో నిండిపోయింది. టెన్నిస్ చాలా విగరస్ ఫిజికల్ యాక్టివిటీ. ఒక్క సెషన్లో 1 గంట సుమారుగా ఆడితే ఆల్మోస్ట్ 500 క్యాలరీస్ వరకు ఖర్చు అవుతాయి. టెన్నిస్ ఆడిన తర్వాత చాలా అలసటగా అనిపిస్తుంది. ఇంటికి వెళ్ళి ఒక 3-4 గంటల వరకు పడుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది అనమాట. అంత హెవీ ఎక్సర్సైజ్ అండ్ అట్ ద సేమ్ టైం అంతే బెనిఫిట్ ఉంటుంది. బెంగళూరులో టెన్నిస్ ఆడచ్చు, బ్యాడ్మింటన్ ఆడచ్చు ర్యాకెట్ స్పోర్ట్స్లో. బట్ టెన్నిస్కి ఒక అడ్వాంటేజ్ ఉంది. అదేంటంటే బ్యాడ్మింటన్ ఆడితే మనకి ఇంజరీస్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ. బట్ టెన్నిస్ ఆడితే ఆ ఇంజరీస్ అయ్యే అవకాశం చాలా తక్కువ. ఆల్రెడీ నేను బ్యాడ్మింటన్ సుమారుగా ఒక 7 సంవత్సరాల నుంచి ఆడుతున్నాను. ఇప్పటికి కూడా ఆడతాను. బట్ బ్యాడ్మింటన్ వల్ల ఇంజరీస్ నాకు అయ్యాయి అన్నమాట. బ్యాడ్మింటన్లో చాలా సడన్ మూమెంట్స్ ఉంటాయి. కోర్ట్ చాలా చిన్నది, కాక్ చాలా స్లోగా కదులుతుంది, బాల్ లాగా స్పీడ్గా వెళ్ళదు. ప్రిడిక్షన్ కూడా తక్కువ ఉంటుంది ఎటువైపు కాక్ వస్తుంది అని. జస్ట్ ఒక ఫ్లిక్తో ఒకవైపు చివరన వెయ్యగలరు అనుకునే కాక్ ఇటు పక్క చివరికి పడే అవకాశం చాలా ఎక్కువ. ముందుకి పరిగెత్తి సడన్గా కాక్ వెనక్కి పడేటప్పటికి బాడీ వెయిట్ మొత్తాన్ని కూడా వెనక్కి తీసే ప్రయత్నం చేస్తాము. సో లెఫ్ట్ సైడ్ పడుతుంది అనుకున్న కాక్ రైట్ సైడ్ పడటం వల్ల మనం లెఫ్ట్ మూమెంట్ ఇనీషియల్గా ఇచ్చి ఇమీడియట్గా రైట్కి మన బాడీ వెయిట్ని షిఫ్ట్ చేయడానికి ట్రై చేస్తాము. సో జాయింట్స్ మీద హెవీ ప్రెషర్ పడుతుంది అనమాట. చాలామంది ఈజీ అవైలబిలిటీ ఆఫ్ వెన్యూ బ్యాడ్మింటన్ ఉంది అని చెప్పి ఎక్కువ మంది బ్యాడ్మింటన్ ఆడటానికి ప్రిఫర్ చేస్తూ ఉంటారు. నేను మాత్రం యంగ్ మెన్కి తప్ప ఎవరికి బ్యాడ్మింటన్ ఆడమని సూచించను. ఎందుకంటే నేను చాలామంది పీపుల్ని అబ్జర్వ్ చేశాను. చాలా ఇంజరీస్ అయిన వాళ్ళు ఉన్నారనమాట బ్యాడ్మింటన్లో. బ్యాడ్మింటన్లో ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే అసలు ఇంజరీ అవ్వని వాళ్ళని నేను చూడలేదు ఇంతకాలంలో. నేను బెంగళూరులో 2017 నుంచి బ్యాడ్మింటన్ ఆడే వాళ్ళని చూస్తున్నాను. ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక సమస్య ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం నేను టెన్నిస్ ఒక 3 years నుంచి ఆడుతున్నాను. టెన్నిస్లో కూడా ఇంజరీస్ అవుతాయి, బట్ నాట్ యాజ్ సివియర్ యాజ్ కంపేర్డ్ టు బ్యాడ్మింటన్. ఎందుకంటే సడన్ చేంజ్ ఆఫ్ డైరెక్షన్ ఆఫ్ బాడీ మూమెంట్ విల్ నాట్ హ్యాపెన్ ఇన్ టెన్నిస్. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఒకటే స్పోర్ట్ని 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఆడటం కంటే కూడా వెరైటీ ఆఫ్ స్పోర్ట్స్ ఆడటం బాడీకి చాలా మంచిది. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక రిక్షా పుల్లర్ ఉంటాడు. సో అతని జీవితంలో 20 సంవత్సరాలు 30 సంవత్సరాల పాటు రిక్షానే తొక్కుతూ ఉంటాడు. మరి ఆర్నాల్డ్ స్క్వార్జ్నెగర్ ఉంటాడు, అంటే మంచి బాడీ బిల్డర్. ఆర్నాల్డ్ స్క్వార్జ్నెగర్ అంటే అతనికి కండ చాలా ఎక్కువగా వస్తుంది. బట్ రిక్షా పుల్లర్ కూడా అలాగే ప్రెజర్ అప్లై చేస్తున్నాడు కదా, అతనికి కూడా మజిల్ బాగా పెరగాలి కదా. బట్ ఎందుకు పెరగదు? ఎందుకు అంటే ఓవర్ యూసేజ్ ఆఫ్ మజిల్స్ విల్ నాట్ బెనిఫిట్ ఇన్ ద మజిల్ గ్రోత్. సో అదే ఫార్ములా మనం స్పోర్ట్స్కి కనుక అప్లై చేస్తే, నువ్వు ఒకటే ర్యాకెట్ స్పోర్ట్ కంటిన్యూస్గా ఆడుతూ ఉంటే నీకు టెన్నిస్ ఎల్బో వచ్చే అవకాశం ఉంటుంది, యాంకిల్ ఫ్రాక్చర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నువ్వు ఒకే స్పోర్టు ఒకే విధంగా కంటిన్యూస్గా ఆడుతూనే ఉంటావు. అలాంటప్పుడు నీకు ఇంజరీస్ పెరిగే ఛాన్స్ చాలా ఎక్కువ. ఎందుకంటే రిపీటెడ్గా ఒకే మజిల్ని నువ్వు స్ట్రెయిన్ చేస్తున్నావు, ఒకే జాయింట్ మీద ప్రెజర్ పెడుతున్నావు, ఒకటే స్టైల్తో ఆడతావు. ఆబ్వియస్గా నువ్వు ఒకసారి కుడి చేత్తో ఇంకో రోజు ఎడమ చేత్తో ఆడవు కదా, ఒకరోజు ఒకళ్ళలాగా ఇంకో రోజు ఇంకోళ్ళలాగా ఆడలేవు కదా. సో నీకంటూ ఒక స్టైల్ ఉంటుంది. ఆ స్టైల్తోనే నువ్వు జీవితాంతం ఒక స్పోర్ట్ని కంటిన్యూ చేస్తూ ఉంటావు. సో అలాగ నువ్వు ఒక స్పోర్ట్ని కంటిన్యూస్గా ఆడుతూ ఉంటే డెఫినెట్గా ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. చాలామంది ఒక్క స్పోర్ట్ని నేర్చుకొని దాంతోనే సరిపెట్టేసుకుంటూ ఉంటారు, దాంతోనే తృప్తి పడుతూ ఉంటారు. సో నేను దాన్ని అసలు ప్రోత్సహించను.
ఎందుకు అంటే, నేను ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ రిక్షా పుల్లర్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా! సో, రిక్షా పుల్లర్ ఎంత కష్టపడినా గానీ, అతనికి ఆర్నాల్డ్ స్క్వార్జ్‌నెగ్గర్ లాగా మజిల్స్ వచ్చే అవకాశం చాలా తక్కువ. అలాగే మనం కూడా ఒక వయసొచ్చేటప్పటికి మన బాడీ డెలికేట్ అవుతుంది. రికవరీ చాలా స్లోగా ఉంటుంది. సో, ఓవర్ యూసేజ్ ఆఫ్ మజిల్స్ చేయటం వల్ల ఒకే స్పోర్ట్ కనుక ఆడితే ఒకటే మజిల్ ఓవర్ యూసేజ్ అవుతుంది. ఒకటే జాయింట్ మీద ఎక్కువ ప్రెజర్ పడుతుంది. సో, డెఫినెట్‌గా అది నేను ఎంకరేజ్ చేయను. ఇది నేను ఎక్స్‌పీరియన్స్ ద్వారా నేర్చుకున్న విషయం. సో, నాకు ఆల్రెడీ ఇంజరీస్ అయ్యాయి కాబట్టి నా ఎక్స్‌పీరియన్స్ నేను మీకు షేర్ చేస్తున్నాను. నేను ఒక ప్లాన్ ఫాలో అవుతాననమాట. ఒకరోజు టెన్నిస్ ఆడతాను, ఒకరోజు బ్యాడ్మింటన్ ఆడతాను, ఇంకో రోజు స్విమ్మింగ్‌కెళ్తాను, ఇంకో రోజు సైక్లింగ్ చేస్తాను, ఇంకో రోజు వాకింగ్ చేస్తాను. సో, ఇలాగ వెరైటీ ఆఫ్ స్పోర్ట్స్ ఆడితే ఒకటే మజిల్ మీద ప్రెషర్ పడే అవకాశం తక్కువ ఉంటుంది. ప్లస్ మల్టిపుల్ మజిల్స్ ఇక్కడ ఇన్వాల్వ్ అవుతాయి. ఓవరాల్‌గా మన బాడీకి చాలా బెనిఫిట్ అవుతుంది. మరెందుకు సచిన్ టెండూల్కర్ ఓన్లీ క్రికెటే ఆడతాడా అంటే లేదు. మీకు కనుక తెలిస్తే సచిన్ టెండూల్కర్ ఈవెన్ టెన్నిస్ ఆడతాడు. సచిన్ టెండూల్కర్‌కి ఫేవరెట్ గేమ్ టెన్నిస్. మీరు కావాలంటే గూగుల్ చేసి చూడండి. సచిన్ టెండూల్కర్‌కి ఇంజరీస్ అయ్యాయి ఎప్పుడు క్రికెట్ ఆడుతున్నప్పుడు. సో, మళ్ళీ అదే కంటిన్యూ చేస్తే మళ్ళీ ఇంజరీస్ పెరిగే అవకాశం చాలా ఎక్కువ. మీరు ఒక్కసారి గూగుల్ చేసి చూడండి. నేను చెప్పే విషయం కరెక్టా కాదా అనేది మీకే తెలుస్తుంది. ఇంకో ముఖ్యమైన బెనిఫిట్ ఏంటంటే టెన్నిస్ ఆడటం వల్ల క్యాలరీస్ ఎక్కువ ఖర్చు అవుతాయి. అండ్ ఇది కార్డియో ఎక్సర్సైజ్ అనమాట. డిఫరెంట్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. కార్డియో ఎక్సర్సైజ్ ఒకటి, మజిల్ స్ట్రెంథనింగ్ ఒకటి. సో, ఒక్కో దానికి ఒక్కో బెనిఫిట్ ఉంటుంది. ఇంకోటి మైండ్ఫుల్నెస్ అనమాట. అది థర్డ్ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ అనుకోకూడదు, ప్రాక్టీస్. సో, మనం మనం మైండ్ని షార్ప్గా ఉంచుకోవాలి, బాడీని ఫిట్గా ఉంచుకోవాలి, అండ్ అట్ ద సేమ్ టైం హార్ట్ని కూడా ప్రాపర్గా ఉంచుకోవాలి. సో, మన బాడీని 3 రకాలుగా మనం ట్రీట్ చేసుకోవచ్చు. మైండ్, మజిల్ అండ్ హార్ట్. సో, దీనిలో టెన్నిస్ వల్ల ఉపయోగం ఏంటంటే ఈవెన్ లిటిల్ బిట్ ఆఫ్ మజిల్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది అండ్ మోర్ బెనిఫిషియల్ టు హార్ట్ అనమాట. సో, హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం చాలా తక్కువ. బట్ మీరు ఎంతకాలం ఖాళీగా ఉన్నారు, ఒకే రోజు ఒకేసారి మీరు ఒక గంట ఆడేస్తే హార్ట్ మీద ప్రెజర్ ఎక్కువ పడిపోతుంది. సో, ఒకేసారి మీరు స్టార్ట్ చేయకూడదు. గ్రాడ్యువల్గా ఫస్ట్ ఒక 10 మినిట్స్తో స్టార్ట్ చేయాలి, తర్వాత 15 మినిట్స్, తర్వాత 20 మినిట్స్, అలాగని చెప్పేసి ఒకే రోజు 150 బీట్స్ పర్ మినిట్ని క్రాస్ చేయకూడదు ఆడేటప్పుడు. హార్ట్ మీద ప్రెజర్ పెట్టకూడదు అనమాట. దాన్ని కొంచెం 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 లోడ్ పెంచుతా వెళ్ళాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఎక్కువ కూడా చేయకూడదు. చెప్పాను వీడియో స్టార్టింగ్లో, చాలామంది చేసే పెద్ద పొరపాటు ఏంటంటే వాకింగ్ చేస్తే ఎక్సర్సైజ్ అయిపోయింది అని చెప్పి అనుకుంటారు. వాకింగ్ చేస్తే హార్ట్ బీట్ అస్సలు 150 బీట్స్ పర్ మినిట్ దాటదు. అలాంటప్పుడు గుండెకి సరైన ఎక్సర్సైజ్ ఇచ్చాము అని చెప్పి ఎలా అనుకుంటారు. బట్ టెన్నిస్ ఆడేటప్పుడు 150 బీట్స్ పర్ మినిట్ కంటే కూడా హార్ట్ బీట్ ఎక్కువ పెరుగుతుంది. బట్ ఆ జోన్లో హార్ట్ ఎక్కువసేపు ఉండకూడదు, ఓన్లీ కొంచెం సేపు మాత్రమే ఉండాలి. మీరు ఆడేటప్పుడు తెలిసిపోతుంది, బాడీ చెప్తూ ఉంటుంది మీకు రెస్ట్ ఇవ్వండి చాలు అని చెప్పి. సో, హార్ట్ మాట మీరు వినటం అలవాటు చేసుకోవాలన్నమాట. అలా అని చెప్పేసి చక్కగా పడుకుంటే బాగుంటుంది అని కూడా చెప్తానే ఉంటుంది. అలా అని చెప్పి పడుకోకూడదు అనమాట. కొంచెం కష్టపడాలి, బాడీకి చెమట పట్టాలి. మీకు ఇలాగా మల్టీ స్పోర్ట్ ఆడే అవకాశం కనుక లేకపోతే అట్లీస్ట్ ఒక స్పోర్ట్ అయినా ఎంచుకొని ప్రతిరోజు ఆ స్పోర్ట్ని ఆడి చెమట పట్టించండి.